నమస్తే, వెల్కమ్ టు వీని స్టూడియో. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సంగీత లక్ష్మి గారు ఉన్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతే వెన్నెముక అన్న నినాదానికి అన్ని ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త రకం పంటల్ని కానీ ఫార్మింగ్ కానీ ముందు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణలో ఆయిల్ ఫార్మింగ్ అనేది తెర మీదకి వచ్చింది. అంటే ఈ ఆయిల్ ఫామ్ వల్ల రైతులకు ఎలాంటి లాభం ఉంటుంది, రైతే రాజు అన్న నినాదానికి ఆయిల్ ఫామ్ దోహదం చేస్తుందా, మరిన్ని విషయాలు సంగీత గారిని తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉందండి ఆయిల్ ఫామ్ అనే కొత్త నినాదంతో వస్తున్నారు, రైతులకు ఎలా గైడ్లైన్స్ చేయలేకపోతున్నారు, అసలు ఈ పంట దిగుబడి ఎలా ఉంటుంది, అసలు రైతులకు ఎలాంటి గైడ్ చేస్తున్నారు, ఎలాంటి మొక్కలు ఇవ్వాలంటున్నారు, వాటి వల్ల మిగతా పంటలకు ఎలా ఉంటుంది? ముందుగా అండి ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారము. మనకి ఆయిల్ పామ్ అనేది అన్ని వంట నూనెల్లో అతి ముఖ్యమైన పంట అండి ఇది. ఎందుకంటే ఇది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట కాబట్టి దీని ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకొని మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనే ప్రోగ్రామ్ కింద భారీ ఎత్తున చేపట్టడం జరిగిందండి. అయితే మీరు అడిగారు ఇందాక మొక్కలు ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనేది. అయితే మనకి ఇక్కడ మొక్క అనేది మనకి సంవత్సరం వయసు ఉన్న మొక్క దాదాపుగా 1 మీటర్ నుంచి మీటర్ హైట్ ఉండి 12 నుంచి 13 ఫంక్షనల్ లీవ్స్ అంటాము, అంటే విచ్చుకున్న ఆకులు ఉండి దాని చుట్టూ కొలత వచ్చేసి 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండి బలంగా ఉన్న నాణ్యమైన మొక్కని రైతు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరు అందిస్తారు మేడం మొక్కలని, ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ తయారు చేస్తారు? మనకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 జిల్లాల్లో ఈ విస్తీర్ణం అనేది కొనసాగుతూ ఉంది స్కీమ్ కింద. అయితే మన వరంగల్ జిల్లాకు వచ్చేసి రామ్ చరణ్ ఇండస్ట్రీస్ అట్లాగే కేఎన్ బయోసెన్స్ అనేది ఈ 2 ఫ్యాక్టరీస్కి మన ఈ జిల్లాలకి అలాట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి సంగం మండల్ రామ్ చరణ్ ఇండస్ట్రీస్ తీసుకున్నట్లయితే సంగం మండల్లో మనకి 2 నర్సరీస్ వాళ్ళు పెంచడం జరుగుతుందండి. ఇదేంటంటే వాళ్ళు సీడ్ స్ప్రౌట్స్ మలేషియా ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనకి ముందుగా ఒక షేడ్ నెట్ హౌస్లో ఒక 4 నెలల పాటు ఒక ప్రైమరీ నర్సరీ అంటాము, దాంట్లో పెంచిన తర్వాత మనకి మళ్ళీ తర్వాత సెకండరీ నర్సరీ అంటే ఓపెన్గా వాళ్ళు ఆ బ్యాగ్ సైజ్ మార్చి వాళ్ళు అక్కడ ఓపెన్గా ఇంకొక 8 నెలలు పెంచి మొత్తం 12 నెలలు వయసు వచ్చే వరకు వాళ్ళు పెంచి రైతుకి రెడీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అవన్నీ చూసుకున్నట్టయితే ఇవన్నీ ప్రైవేట్ సంబంధించిన ఆయిల్ కార్పొరేషన్, దీనికి గవర్నమెంట్కి ఏమైనా టైప్ ఉంటుందండి? తెలంగాణ స్టేట్ ఈ ప్రాసెసింగ్ యాక్ట్ ఒకటి వచ్చిందండి, ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ యాక్ట్ అనేది ఒకటి మనకి 1993లో ఉంది. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఉంది మనకి, ఆయిల్ ఫెడ్ అనేది మీరు వినే ఉంటారు. సో తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దాంతోపాటు మనకి ఈ గాడ్రేజ్ అనేసి రామ్ చరణ్ అని ఇట్లా దాదాపుగా 14 కంపెనీలు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయండి. సో ఇదేంటంటే మనకి ఈ 31 జిల్లాలని ఫ్యాక్టరీ జోన్ కింద వీళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే ఒక రైతు స్థాయిలో ఈ గెలల్ని కోసి దాన్ని క్రష్ చేసి దాన్ని మిల్లింగ్ చేసి దాని నుంచి ఆయిల్ తీయడం అనేది చాలా భారీ ఎత్తున చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది రైతు లెవెల్లో చేయడం కష్టం. సో ఫ్యాక్టరీ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఈ రైతుకు వచ్చే గెల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ క్రష్ చేసి దాని నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ అనేది తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టే ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ అంటే రైతు ఏ భరోసాతో నమ్మాల్సి ఉంటుందండి వీళ్ళని? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇందాకే అనుకున్నట్లు తెలంగాణ స్టేట్ ఆయిల్ పామ్ యాక్ట్ అనేది మనకు ఉంది. సో యాక్ట్కి లోబడి ఏంటంటే మనకి ఖచ్చితమైన గ్యారంటీ ప్రైస్ ఏ ఫ్యాక్టరీకి అయితే మనం అలాట్ చేస్తామో గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా రైతులకి మొక్కలు ఇవ్వడం ఒకటి, ఆ గెలలు అనేది వాళ్ళే తీసుకెళ్ళి ఖచ్చితంగా క్రష్ చేయాల్సిన బాధ్యత కంపెనీస్ పైన ఉంటుంది. సో దీనికి ఒక అడ్వైజరీ కమిటీ అని స్టేట్ లెవెల్లో అలాగే జిల్లా లెవెల్లో కూడా అంటే స్పెషల్ సెక్రటరీస్ హోదాలో, మినిస్టర్ హోదాలో అక్కడ స్టేట్ లెవెల్లో, అలాగే మన జిల్లా లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి దీన్ని అంటే ఏ విధంగా దీన్ని రెగ్యులేషన్ చేయాలి, ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలి అనే దానిపైన కూడా ఖచ్చితమైన దృష్టి పెట్టడం జరుగుతుందండి. అంటే మరి దీంట్లో మన గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీస్ కానీ దానికి ఏమైనా ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇందాక అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్, సో ఇది సెంట్రల్ షేర్ వచ్చి 60%, స్టేట్ షేర్ వచ్చి 40%. దీంట్లో ఏంటంటే మనకి మొక్కలకి రైతు ఒక 20 రూపాయలు కడితే సరిపోతుందండి. ఎకరాకి దాదాపు రైతుకి 57 మొక్కలు పడతాయి. సో 11,600 మొక్కల పైన రాయితీ వస్తుంది రైతుకి. అలాగే ఈ మొక్క ఒక్కసారి నాటితే మనకి 30 ఏళ్ళ వరకు కూడా ఇది ఉంటుంది. సో మొదటి సంవత్సరం వచ్చి అంటే కాకపోతే దిగుబడి వచ్చేసి మనకి 4వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది.
సో మొదటి సంవత్సరం వచ్చేసి రైతుకి అంటే అంతర్ పంటలు వేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఎరువులు వేసుకోవడానికి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది 2100 మెయింటెనెన్స్కి, 2100 అంతర్ పంటలకి, అంటే 4200 రూపాయలు ఒక ఎకరానికి ఒక రైతుకి 4 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంది. అంటే ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందంటే మొక్కకు వాటర్ వెళ్ళాలి, ఇంకా వివిధ ఎరువులు కానీ, దాన్ని ఎలా రైతులు ఎలా బేర్ చేసుకోగలుగుతారు మేడం? ఓన్లీ సబ్సిడీ వరకు మొక్క వరకు ఇస్తున్నారు, ఫర్దర్గా వాళ్ళు ఒక మొక్కకు వాటర్ వెళ్ళాలన్నా కూడా మొక్కకు వాటర్ పోవాలా, దాన్ని ఎట్లా చూస్తారు? ఏమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తారు? కరెక్ట్ అండి. ఇప్పుడు మనం రైతులకి అంటే ఇది ఫస్ట్ టైం వేస్తున్నారు రైతులు, అంటే దాదాపు మనకి 3 ఏళ్ళ నుంచి మన వరంగల్ జిల్లాలో వేయడం జరుగుతుంది. రైతులు ఏంటంటే ముందుగా దీని మీద ఆసక్తి అసలు ఈ కంప్లీట్గా తెలవాలన్న ఉద్దేశంతో మేము అశ్వరావుపేట, ఖమ్మం, కొత్తగూడెం ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి ఆ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మిల్స్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉంటే రైతుకి లాభసాటిగా ఉంటుంది, అంటే లేబర్ ఖర్చు తగ్గడం, నీటిని కూడా కరెక్ట్గా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సో మనకి మొక్కలతో పాటు ఇదేం లేదండి, మనకి ట్రయాంగులర్ సిస్టంలో ప్లాంటేషన్ చేస్తాం. దానికోసం మనకి ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మార్కింగ్ అనేది రైతుకి దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది. సో ఎకరానికి 57 మొక్కలు ట్రయాంగులర్ షేప్, అంటే ప్రతి మొక్కకి 9 మీటర్ల ఎడంతో మనం నాటడం జరుగుతుంది. సో దీనికంటే ముందు కూడా డ్రిప్ ఇరిగేషన్ మీరు అన్నారు. సో మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ డ్రిప్ ద్వారా కూడా మనకి కంపెనీస్ ఉన్నాయి, రైతు చాయిస్ మేరకు వాళ్ళు వెళ్ళి సర్వే చేసి హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రైతు అంటే నాన్ సబ్సిడీ ఎంత కట్టాలో అంత కట్టించుకున్న తర్వాత మేము ఫర్దర్ కలెక్టర్ గారు ఈ సబ్సిడీ సంబంధించిన డ్రిప్కి సంబంధించిన సపరేట్ శాఖ ఉంటుంది, మీరు హార్టికల్చర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద డ్రిప్ ఇరిగేషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారానే చేపట్టడం జరుగుతుంది. సో ఆయిల్ పామ్ ప్లాంటేషన్తో పాటు మనం డ్రిప్ కూడా హార్టికల్చర్ శాఖనే చేపట్టడం జరుగుతుంది. సో రైతు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ ప్రాంత హార్టికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ని కానివ్వండి అప్రోచ్ అయినట్లయితే అటు డ్రిప్కి ఇటు ప్లాంటేషన్ కూడా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ పర్టికులర్గా అంటే ఇప్పుడు కొన్ని వ్యవసాయ భూములు కానీ కొన్ని పంటలు కానీ ఒక మొక్క పెరగాలంటే ఒక నేల ఒక సాయిల్ టెస్ట్ ఉంటుంది, ఒక ఎర్ర నేల అనేది ఉంటుంది, దీనికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మేడం? పర్టికులర్ ఈ నేలలోనే ఫామ్ ఆయిల్ పండుతుంది అనేది ఏమైనా చెప్తారు? అవునండి, ఇది దాదాపుగా ఏంటంటే మనకు అన్ని నేలలు అనుకూలమే, కాకపోతే ఈ pH అనేది ఉదజన సూచిక ఏదైతే ఉందో అది 6.5 నుంచి 7.5 ఉన్నట్లయితే మంచిగా బాగా పెరుగుతుంది మొక్క. అయితే మనకి నీరు నిల్వని ప్రాంతం కానివ్వండి, చౌడు నేలలు తప్పించి మిగతా ఏ నేలలైనా ఇది అనుకూలమే అండి. అంటే మామూలుగా చూసుకున్నట్టయితే కొన్ని నల్ల రేగడి కొన్ని ఉంటాయి, ఈ పంటకు రిలేటివ్గా ఉండేవి కొన్ని ఉంటాయి, అంటే మాకు కామన్గా పత్తి చేను వేస్తే ఇంకా ఫర్దర్గా కంది లాంటిది వేయచ్చు, దీనికి ఏమన్నా ఇంకా ఆల్టర్నేట్ పంటలు వేసుకోవచ్చు మేడం? నల్ల రేగడిలో ఏంటంటే మనం నీళ్లు నిల్వకుండా ఆ జాగ్రత్తలు చేపట్టినట్లయితే డెఫినెట్గా దాంట్లో కూడా వస్తుందండి. మన ప్రాంతంలోనే చాలా వరకు నల్ల రేగడి భూములు ఉన్నాయి. సో అక్కడ కూడా ఆయిల్ పామ్ బాగా పెరుగుతుంది. ఏంటంటే ఆ నీరు నిల్వకుండా ఉండేటట్లు రైతు కొద్దిగా ఆ ట్రెంచెస్ అక్కడక్కడ దోకున్నట్లయితే ఆ నీళ్లు నిల్వకుండా అది ఆ ఫ్లో అటు వెళ్ళిపోయినట్లయితే మొక్క బాగా పెరుగుతుంది. అంటే కామన్గా విలేజ్లలో రైతుల పరిస్థితి చూస్తే ఒక 20 గుంటలలో కొంత వేరే వేయడం, అది కూరగాయలు పండించడం, ఇంకా సెక్టార్గా పెంచుకుంటారు. దీనికి అంత లిమిటెడ్ అంటే ఇంత జాగే ఉండాలి, ఇంత ఎకరాలే ఉండాలని లిమిట్ ఉంటుంది మేడం? దీంట్లో లిమిట్ ఉంటే ఎంత వేయాలి, ఎన్ని మొక్కలు వేయగలరు? మీరు ఒక్క ఎకరం నుంచి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కూడా వేయొచ్చండి. దాదాపు 50 అంటే దీనికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా మనకి 52 ఎకరాలేమో సీలింగ్ ఉంది. సో మాక్సిమం రైతుకి పట్టేదారు పాస్బుక్లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కూడా వేసుకోవచ్చు. కామన్గా కొందరు ఉంటారు కదా మేడం, 10 గుంటలు సరిపోతలే, 10 మొక్కలు పెంచుదాం, అసలు దీనికి లిమిట్ ఉంటుందా? ఎంత అంటే ఎకరం పైన వేయాలనేది లిమిట్ ఉంటుందా, ఇంకా తక్కువ రైతు కంఫర్ట్ చూస్తారా? హాఫ్ ఎకర్ నుంచి కూడా వేసుకోవచ్చు, కానీ అది వర్కౌట్ అవ్వాలంటే కనీసం 2.5 ఎకరాలు రైతు వేసినట్లయితే బాగుంటుంది. అక్కడ రైతుకు లాభసాయంగా ఉంటుంది, డెఫినెట్గా లాభసాయకంగా. అంటే ఇది చూసుకున్నట్టు అంటే ఈ ఓవరాల్గా చూసుకుంటే ఈ పంటలకు దానికి రిలేటివ్గా ఆయిల్ ఫార్మింగ్ ఉంటుంది. దీని క్రాప్ అనేది ఏ విధంగా ఉంటుంది మేడం? అసలు మొక్క సైజ్ ఎలా ఉంటుంది, పెరిగే కొద్దీ ఏ విధంగా లాభాలు ఉంటాయని? అయితే మనము సంవత్సరం వయసున్న మొక్కని నాటుతామండి. ఇది అంటే పామే ఫ్యామిలీకి చెందింది. ఇది దాదాపుగా మనకి కోకోనట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటాయి ఇవి. సో ఎకరానికి 57 మొక్కలు మనం నాటుతాము, 30 సంవత్సరాల పాటు ఉంటుంది ఇది. సో మనకి ఇప్పుడు ఏంటంటే మొక్కకి 9 మీటర్ల ఎడం ఉంటుంది. గుంత సైజ్ వచ్చేసి మనం ఒక 2 ఫీట్ల లోతు, వెడల్పు, ఎత్తు అంత సైజ్ గుంతలు తీసి ఈ మొక్క నాటడం అనేది జరుగుతుంది. అయితే మనము ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఆ చెట్టు చుట్టూ 1 మీటర్ వదిలిపెట్టి మాత్రమే అంతర పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉందండి. రెండో సంవత్సరం వచ్చి ఒక 2 మీటర్లు వదులుకోవాలి. మూడో సంవత్సరం 3 మీటర్లు చెట్టు నుంచి డిస్టెన్స్ వదులుకున్న తర్వాత మధ్యలో మనం ఏ అంతర పంటలైనా వేసుకోవచ్చు. అంటే కామన్గా చూస్తున్నట్టయితే కూడా మన ఫామ్ ఆయిలింగ్ అనేది చాలా లాంగ్ టైం ప్రాసెస్.
ఇన్ కేసు రైతు పరిస్థితి బాగాలేకుండా ఉండి 1 ఇయర్లోనే దాన్ని డిస్మాంగిల్ చేసే రైట్స్ ఉంటాయంటారా మీకు? అంటే గవర్నమెంట్కు దీనికి టైప్ ఖచ్చితంగా దీన్ని అట్లే ఉంచాలి, తీయడానికి హక్కు లేదు అనేటి ఏమైనా లాస్ ఉన్నాయా మేడం? ఆ విధంగా యాక్చువల్గా అయితే చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు రైతుకు అనేది ఇప్పుడు గ్యారంటీ ఉంది. కంపెనీ తరఫున మనకి 4వ సంవత్సరం దిగుబడి వచ్చినాక ప్రైస్ ఏ విధంగా అయితే ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి మనకు ఒక టన్నుకు వచ్చేసి 19,443 రూపాయలు ఉంది. సో అంత దిగుబడి ఉంది. ప్లస్ వాటర్ కూడా మనం 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 3 ఎకరాలు పామాయిల్ పండించవచ్చు. ప్లస్ ఈ కోతుల బెడద కానివ్వండి, ఈ అడవి పందుల బెడద కానివ్వండి, ప్లస్ ఈ అంటే పెస్ట్ డిసీజ్ కానివ్వండి, ఇది చాలా తక్కువ దీనికి. సో అన్ని అడ్వాంటేజ్ ఉన్నప్పుడు రైతులు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గిట్టుబాటు అయ్యే పంట ఇది. అంటే కామన్గా మనం రెగ్యులర్గా రైతుల యొక్క విధి విధానం అంటే 6 నెలలకు ఒకసారి వచ్చే పంట మీద జీవనోపాధి కలిగించే రైతులు ఎక్కువ శాతం ఉంటారు. ఇప్పుడు ఈ ఫార్మింగ్ రైతులు అట్రాక్ట్ అవుతున్నారు మేడం అసలు? 100% అండి. మీరు అంటే కామన్గా 4 ఇయర్స్ వెయిట్ చేయాలంటే కూడా ఇప్పుడున్న సీదా రైతుకు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే 4 ఇయర్స్ అంటే డైలీ లేబర్ చేసుకునే రైతులు కూడా ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి లాభసాయంగా ఉంటుంది మేడం? సేమ్ మీరు 6 నెలలకు వచ్చే పంట అన్నారు. సో మన జిల్లాలోనే అంతర పంటలాగా పత్తి వేసుకుంటున్నారు, పసుపు వేసుకుంటున్నారు, బంతి వేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మినుములు పెసర్లు కూడా వేసుకుని కూరగాయలు కూడా మిర్చి వేసుకుంటున్నారు. సో ఇట్లా వేసుకుంటే కూడా అంతర్ పంట నుంచి కూడా మనకు దాదాపుగా 30 నుంచి 40 వేల రూపాయలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం 3 ఇయర్స్ పాటు అంతర్ పంటలు వేసుకోవచ్చు. తర్వాత 4th ఇయర్ నుంచి మీకు ఎట్లయినా దిగుబడి స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ మీకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతం రేట్ వచ్చి దాదాపుగా మనకి గత 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 15,000 పైనే ఉంటుందండి. సో అట్లా ఎట్లా చూసుకున్నా కూడా మనకి నెట్ ప్రాఫిట్ అనేది రైతుకి ఎకరానికి ఖచ్చితంగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు మిగులుతుంది. సో ఇంతకన్నా బెనిఫిట్ అయ్యే పంట ప్రస్తుతం అయితే నీటి వసతి ఉన్న రైతులకైతే ఇది బెస్ట్ పంట అని చెప్పొచ్చు. మామూలుగా ఒక మొక్కని తీసుకొని 4 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలంటే మామూలుగా ఒక మొక్కకి ఎంత ఖర్చు అవుతుందండి? మొక్క వచ్చేసండి ఇది ఇప్పుడు దాదాపు 200 రూపాయలు యాక్చువల్ మొక్క కాస్ట్. కాకపోతే రైతు ఓన్లీ 20 రూపాయలు కడితే సరిపోతుంది, మిగతా సబ్సిడీ రూపంలో ఉంటుంది. సో ఆ సబ్సిడీ అంటే దాదాపు రైతు ఎకరానికి ఓన్లీ 1,440 రూపాయలు కడితే మొక్కకి సరిపోతుందండి. అది కామన్గా రైతు పండించిన పంటని తనే అమ్ముకోవాలని కొన్ని నినాదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫార్మింగ్లో కూడా అలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయి మేడం? అంటే మేము ఇచ్చిన సీడ్ మీరు ఇచ్చారు కానీ నాకు ఎక్కడ వేరే దిగుబడి వస్తుంది, ఇక ప్రైవేట్ దగ్గర కూడా అక్కడిక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ ఇక్కడ అవకాశం ఉంటుంది అలా? అసలు ఆ విధంగా ఉండదండి. ఎందుకంటే ఇది క్రష్ చేసి మనము ఇది క్రూడ్ పామ్ ఆయిల్ తీసి మళ్ళీ పామ్ ఆయిల్ దాని నుంచి రిఫైన్ చేసి రిఫైన్ పామ్ ఆయిల్ అంటాం. అది ఏంటంటే ఫ్యాక్టరీలోనే చేయడం జరుగుతుంది. సో ఒక రైతు లెవెల్లో ఇప్పుడు ఏ ఫ్యాక్టరీకి అయితే రైతు కేటాయించడం జరుగుతుందో అదే ఫ్యాక్టరీకి రైతు కూడా ఈ గెల్లలు నమ్మాల్సిన అవసరం. అంటే రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్ చేస్తుందా, ఫ్యాక్టరీ సంబంధించిన ఫ్యాక్టరీ వాళ్ళు డిసైడ్ చేస్తారు? 100% గవర్నమెంటే చేస్తుంది. అంటే అది ఎప్పుడు అంటే స్టార్టింగ్లో మనం ఏమైనా అగ్రిమెంట్ రాసుకునే ఇనిషియల్ ఇస్తారా, ఇంత వస్తుంది ఇంత ఇస్తాము అట్లా కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటాం. సో ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అనేది ఇప్పుడు ఈ గెలల నుంచి ఎంత ఆయిల్ వస్తుంది, మనకి ఆయిల్ 2 రకాలండి. కర్నల్ పామ్ ఆయిల్ ఒకటి, పామ్ కర్నల్ ఆయిల్ అనేది ఒకటి వస్తుంది. అంటే లోపల గింజలోంచి తీసే ఆయిల్ ఒకటి ఉంటుంది. సో పామ్ ఆయిల్ ఏంటంటే ఆ ఫ్రూట్ మధ్య భాగంలో ఉన్న మిజోకార్ప్ అంటాం, ఆ పీచు నుంచి వచ్చేది పామ్ ఆయిల్. సో ఈ పామ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో దాదాపుగా ఇప్పుడు మనకి 19% పైనే ఉంటుంది తెలంగాణలో. సో ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అనేది ఎక్కువ ఉంది. సో దానివల్ల రైతు కూడా ఈ రేట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. అదొక ఫార్ములా ఉంటుందండి. అది గవర్నమెంట్ ఆఫీషియల్స్, కంపెనీ నుంచి 2-3 రిప్రజెంటేటివ్స్ అండ్ రైతు నుంచి కూడా తీసుకొని ఒక టీమ్ లాగా ఫామ్ అవుతారు. ఆ ప్రైస్ ఫిక్సేషన్ ఆ ఫార్ములా ప్రకారంగా ఇది వర్కౌట్ చేసి ఫిక్స్ చేస్తారు. అంటే ఈ ఎదుగుదలకు సంబంధించిన డైరెక్షన్స్ కానీ ఏ విధంగా అసలు రైతులకు ఎలా గైడ్ చేస్తారు? అంటే సంబంధిత అధికారిని పంపుతారా, లేకుంటే ఇప్పుడున్న మోడీ యాంగిల్లో డిజిటల్లో రైతు వేదికలని దీంట్లో చెప్తున్నారు, ఎలా గైడ్ చేస్తారు మేడం? అంటే ఇప్పుడు జరుగుతున్న మీకు ఆయిల్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది, చెట్టుని ఇలా ఉంచుకోవడానికి ఎట్లా డైరెక్షన్స్ ఇస్తున్నారు? మీరు అన్నట్టు 2 రకాలుగా చేస్తామండి. ఇదేంటంటే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. ఖచ్చితంగా మేము ఏంటంటే ఒక సంవత్సరం నాటేసి వదిలిపెట్టడం కాదు, ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ రెగ్యులర్గా చేసి అక్కడ ఫార్మర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది హార్టికల్చర్ ఆఫీసర్. అట్లాగే ఈ డ్రిప్ కంపెనీ వాళ్ళు కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్, అంటే డ్రిప్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కొనసాగించాలి. సో అవి జరిగేటట్టు మేము కూడా ఇక్కడ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అది మానిటర్ చేస్తూ ఉంటాం. సో అదొక రకము. మీరు అన్నట్టు డిజిటల్ అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, ప్రెస్ ద్వారా కానివ్వండి, లేదా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. సో ప్రతి డివిజన్కి మేము సపోజ్ నర్సంపేట ఉంది, నర్సంపేట డివిజన్ నుంచి ఆ ఆయిల్ పామ్ రైతులు అక్కడ ఎవరెవరు వేశారు వాళ్ళది ఒక గ్రూప్ చేసాం.
వాట్సాప్ గ్రూప్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫోటో పెట్టి కూడా మాకు ఫోన్లో కూడా అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మేము స్పాంటేనియస్గా అక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి చేసిస్తామండి. అదేవిధంగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అని పెద్దవేగి వెస్ట్ గోదావరిలో ఉంది. సో మనకి అదొక నేషనల్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ వాళ్ళు కూడా కొన్ని యాప్స్ డెవలప్ చేసినారు, ఆయిల్ పామ్ క్రాప్ డాక్టర్ అని. అది రైతులు ఇప్పుడు ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో ఎట్లయినా వాడుతున్నారు. సో వాళ్ళ ఇంటోళ్ళ ద్వారా కూడా వాళ్ళ ఆయిల్ పామ్ క్రాప్ డాక్టర్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా దాంట్లో పోస్ట్ చేసినట్లయితే క్లియర్గా దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆయిల్ పామ్ గురించి అయితే ఉంటుందండి. అంటే మామూలుగా ఏ పంటకైనా కూడా ఒక పురుగు వస్తుంది, ఒక తెగులు వస్తుంది అని ఒక మామూలు ఇలాంటి ఈ చెట్లకు కానీ కూడా అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం? ఉంటాయండి, కానీ చాలా తక్కువ. మనకేంటంటే లేత తోటల్లో మటుకు కొమ్మ పురుగు అంటాం. ఆ కొమ్మ పురుగు అనేది మనకేంటంటే పశువుల పేడలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నల్ల కొమ్మ పురుగు. సో అదొకటి మెయిన్గా దాదాపు చాలామంది రైతులకి ఎఫెక్ట్ ఇచ్చేది అదొకటి. సో దానికి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే వాడమని చెప్తున్నాం. ఎందుకంటే పచ్చి పెంటలో ఖచ్చితంగా ఆ పురుగు ఉంటుందండి. సో బాగా మాగి దాని మీద కార్బరిల్ డస్ట్ అని ఒకటి ఉంటుంది, రైతులకి తెలుసు. సో ఆ కార్బరిల్ డస్ట్ దాని మీద చల్లి మాత్రమే వాడమని చెప్తాం. అదొకటి. ప్లస్ ఇప్పుడు రైనో ల్యూర్స్ అని కూడా వస్తున్నాయండి. సో అది బకెట్ రూపంలో ఉంటాయి, ల్యూర్స్ అని ఉంటాయి. అవి కూడా ఎకరానికి 1-2 పెట్టినట్లయితే చాలా వరకు అది అట్రాక్ట్ చేసి ఆ పెద్దవి చనిపోయే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో మనము లాంబ్డా అనేది కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్ స్ప్రే అంటే సంబంధిత ఇక్కడ నుంచి మీ గైడ్లైన్స్ నుంచే ఆ ఎరువులకు సంబంధించిన అంటే ఫ్యాక్టరీ నుంచి ఇస్తారా మేడం? దానికి కూడా ఆ ఎరువులకు కూడా సబ్సిడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నాకు అనుకున్నట్టు మెయింటెనెన్స్కి కూడా ఒక ఎకరానికి 2100 చొప్పున రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎరువులకు సంబంధించిన దానికి కూడా సపరేట్ సబ్సిడీ ఉంటుంది. దానికి మళ్ళీ మీరు హార్టికల్చర్ సంబంధించింది ఉంటారా, కంపెనీకి సంబంధించిన వాళ్ళు? లేదండి, హార్టికల్చర్ ఆఫీసరే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రైతుకి డైరెక్ట్గా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇప్పుడు ఒక విలేజ్లో కానీ ఇంకెక్కడే చూసినా కూడా బాయి పక్కబండి బాయిలో ఏ పంట వేసారు మేము ఇదేస్తున్నాం డిస్కషన్ వచ్చేది. అంటే ఈ వాయిస్ అనేది ఫామ్ ఆయిలింగ్ వాయిస్ వేయాలి దిగుబడి వేస్తుందని కామన్గా హైడ్స్లలో దాంట్లో కాకుండా రైతుకు సంబంధించిన వాకింగ్తో ఏమన్నా స్ప్రెడ్ అయిందా మేడం ఫామ్ ఆయిలింగ్? చాలా అయింది. కొన్ని గ్రామాల్లో మనకేంటంటే ప్రోగ్రెసివ్ రైతులు అనేది ఉంటుంది. సో ఆ రైతును చూసి నమ్మిన తర్వాతనే పక్క రైతులు పెడతారు. మీరు అన్నట్టు రైతులు చాలా తెలివైన వాళ్ళు. సో ఒక పెద్ద రైతు పెట్టిండు లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ రైతు పెట్టిండంటే దాన్ని చూసి మాత్రమే వేరే రైతులు పెడుతున్నారండి. స్టార్టింగ్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే చూసి నమ్మాలి అన్న ఉద్దేశంతో అందుకనే ఎక్స్పోజర్ విజిట్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ రైతు మాట్లాడిస్తే తప్పించి మన రైతులు కన్విన్స్ అవ్వరు. సో ఆ విధంగా కన్విన్స్ అయ్యే ఇప్పుడు పెట్టడం జరిగిందండి. అంటే రిజల్ట్ కానీ వీళ్ళకంటే ఇప్పుడున్న రైతులకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది, ఎక్కడన్నా రిజల్ట్ చూపెట్టారా వీళ్ళకి ఇలా అవుతుంది ఇంత ప్రాఫిట్ వస్తున్నాయని మనకు అఫీషియల్గా ఏమన్నా చెప్పడానికి ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు మన జిల్లాలో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దిగుబడి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇందాక అనుకున్నట్లు 4వ సంవత్సరం దిగుబడి ఇది వస్తుంది. సో కొత్తగూడెం ఖమ్మం ప్రాంతంలో ఆల్రెడీ దాదాపు 12, 15, 17 సంవత్సరాల తోటలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి రైతుతోనే ఇక్కడ చూపించడం జరిగింది. ఇవేంటంటే ప్రజెంట్ మనకి ఈ నేలలు అనుకూలం ఉన్నాయి అండ్ వాటర్ సోర్స్ కూడా మన దగ్గర బాగుంది. మనకి ఈ పంటకి మెయిన్గా కావాల్సింది వాటర్ సోర్స్. మనకి 365 రోజులు 30 సంవత్సరాల పాటు వాటర్ ఉంది అనుకుంటేనే పామ్ ఆయిల్కి వెళ్ళడం ఉత్తమం అండి. అంటే వచ్చే రాబడి కూడా ఎక్కువ ఉంటుంది రైతులకంటే. వాళ్ళకు ఈ బ్యాంకు కటింగ్స్ కానీ లేకుండా ఇప్పుడు వచ్చే చెక్స్ కానీ కంపెనీ నుంచి వస్తాయంటే గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ లెక్క వస్తాయండి. సబ్సిడీ ఏమో డిపార్ట్మెంట్ నుంచి వస్తుందండి. మనం ఇందాక అనుకున్నట్లు ఎరువుల మీద కానివ్వండి, మెయింటెనెన్స్, అంతర్ పంటలకి, అలాగే మొక్కల మీద డ్రిప్పు, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి రైతుకు వెళ్తుంది. అయితే గెలల్లో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒక గెల కట్ అవుతుందండి. సో ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక్కసారి రైతుకు అనేది పేమెంట్ వెళ్తుంది. అది కంపెనీ తరఫున రైతులకు ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రతి రైతుకు ఒక ఐడి ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇప్పుడు మీరు తోట నాటిరు, మీకు 4వ సంవత్సరం దిగుబడి వచ్చింది, మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మీకు 15 రోజులు మీరు కోత కోసిన తర్వాత 15 రోజులకి మీ అకౌంట్లో ఎన్ని టన్నులకి ఆ రోజు ఉన్న రేట్ ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా బిల్స్ పడుతున్నాయా లేదా అనే మానిటరింగ్ అయితే మీ చేతిలో ఉంటుంది. అంటే మన కొన్ని కంపెనీలు చూస్తూ ఉంటాం కదండి, అంటే ప్రైవేట్ సెక్టార్లో ఎలా ఉంటాయి కంపెనీల పరిస్థితి బాగాలేని పరిస్థితిలో కూడా రైతులకు ఎలాంటి ధీమా ఇస్తారంటే అంటే గవర్నమెంట్ నుంచి హామీ ఉంటుందా పర్టికులర్? ఎందుకంటే డబ్బుల వ్యవహారం ఒక ప్రైవేట్ సెక్టార్లో అమ్మినాం అనుకోండి, తను డబ్బులు వేస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. ఈ సబ్సిడీ గురించి వచ్చిన డబ్బులు అక్కడ పెడతారు, పెట్టుబడి పెడతారు 4 years. ఏ నమ్మకంతో ఆ చెక్స్ వస్తాయి డబ్బులు
దానికి ఏముంటుందని గవర్నమెంట్? ఇది మనకి నాకు అనుకున్నట్టు ఇది చట్టానికి లోబడి ఉన్నది. సో ఇప్పటివరకు అది వైలేట్ చేసే పరిస్థితి లేదండి. అట్లా వైలేట్ చేసినా కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే మనకి వాళ్ళు అంటే రైతులకి డబ్బులు ఇవ్వకపోవడం అనేది అయితే జరగలేదు. ఇది మనకేంటంటే ఈ ఆయిల్ పామ్ అనేది చాలా డిమాండ్ ఉన్న పంట. సో మనం ఇంపోర్ట్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఇక్కడే స్వయం సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ వేసుకుంటే బెస్ట్ అనేది ఆల్రెడీ ఐడెంటిఫై చేసినారు. కాబట్టి ఇప్పుడు డిమాండ్ సప్లై కూడా గ్యాప్ ఉండడం బట్టి మనం ఇది భారీ ఎత్తున తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటివరకైతే కంపెనీస్ రైతులకు ఇవ్వకుండా డిలే చేయడం అట్లాంటిది లేదు. ఒకరు చేసినా కూడా చట్టరీత్యా వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఒక మానిటరింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కామన్గా ఒక చెట్టు ఎదిగినప్పుడు అది ఆ చెట్టు మనకు అవసరం అవుతుంది, ఆయిలింగ్ వస్తుంది, దాని ఆ కాయలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారండి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆ గెలలు అనేది కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడే మనం కొయ్యాలి. అది మరీ ఓవర్ అయిపోయినా అండర్ అయిపోయినా కూడా దాని నుంచి ఆయిల్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఏంటంటే ఆ గెలల్లో చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా ఉంటాయండి, ఎఫ్ఎఫ్బీస్ అంటాం. సో ఆ ఫ్రూట్ ఏంటంటే కలర్ మారుతుంది. మెయిన్గా అది బ్లాక్ నుంచి దాదాపు ఆరెంజ్ కలర్ మారి 5-6 కాయలు కింద రాలడం జరుగుతుంది. సో అది మనం ఆ కాయల్ని ప్రెస్ చేసినట్లయితే ఒక మంచి ఆరెంజ్ కలర్ ఆయిల్ దాంట్లోంచి రావడం జరుగుతుందండి. అది మెయిన్ ఇండికేషన్ రైతుకి. సో ఆ టైంలో గెల్లల్ని కట్ చేసినట్లయితే కట్ చేసి మళ్ళీ 24 అవర్స్లో ఫ్యాక్టరీకి పంపించేయాలి. అది చాలా కాలం పెట్టుకున్నట్లయితే కూడా దాని నుంచి ఆ కాయలు అనేది రాలిపోవడం. ప్రమాదవశాత్తు ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ వర్షాలు కానీ దానికి కానీ తర్వాత కొన్ని వరి పంటలు నాశనం అవ్వడం చూస్తాం, కొన్ని కూడా దాంతో అలాంటి ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి పంటలకు వస్తే అది ఎవరు బాధ్యులు అనేది? సో దీనికి ఆయిల్ పామ్ మెయిన్ అడ్వాంటేజే అది. మీకు తుఫాన్ వచ్చినా కూడా గట్టి గాలులు వచ్చినా కూడా తీవ్రమైన అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ప్లస్ ఇందాక కోతుల బెడద కానివ్వండి, ఆ పందుల బెడద కానీ దీనికి లేదు. సో అందుకని మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు మామిడి అనుకోండి, కాయలు రాలుతూ ఉంటాయి. సో ఆ కాయ మార్కెట్ చేసుకునే అవకాశం ఉండదు. అట్లాంటి హెవీ రెయిన్స్ వల్ల ఈ మామిడి లాంటి పంటలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆయిల్ పామ్ అయితే గట్టిగా నిలబడి తట్టుకుంటుందండి. కానీ మామూలుగా కొన్ని చెట్లు కూడా గ్రోతింగ్ లెవెల్ తగ్గుతుందా లేదా అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారండి? అది గ్రోతింగ్ లెవెల్ లేదంటే దాన్ని రీప్లేస్ చేస్తారా చెట్టుని? ఏమన్నా రీప్లేస్ అనేది స్టార్టింగ్లో మనకి ఎకరానికి 3 మొక్కలు ఇచ్చే అవకాశం ఉంటుందండి గ్యాప్ ఫిల్లింగ్కి. కాకపోతే దాదాపు 100% సర్వైవల్ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇది మొండి మొక్క, మనకి స్లో గ్రోత్ ఉంటే అది దానికి ఏమన్నా అక్కడున్న సాయిల్ ఏమన్నా తేడా ఉండొచ్చు, లేకపోతే రైతు కరెక్ట్గా ఫర్టిలైజర్ డోస్ అనేది మనకి సైంటిస్ట్ రికమెండ్ చేసిన డోస్ కరెక్ట్గా వేయకుండా నీళ్లు కూడా రెగ్యులర్గా పెట్టకుండా ఉంటే ఏమన్నా డిఫరెన్స్ వస్తుంది తప్పించి ఈ మొక్క చావడం అనేది చాలా వరకు తగ్గదు. మేడం, అంటే ఇలాంటి ఫామ్ ఆయిల్కి సంబంధించిన ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు దాని ఏమైనా సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమైనా ఉంటుందా? ఛాన్స్ ఉంటుందా మిగతా పంటలకు కానీ అక్కడ తిరిగే ప్రజలకు కానీ ఏమన్నా? అందుకేనండి మనం ఇది 2 రకాలుగా వేయొచ్చు ఫర్టిలైజర్ అనేది. అది కూడా మనము స్ప్లిట్ డోస్లో వేయమంటున్నాం. సంవత్సరానికి కనీసం 2 సార్లన్నా వేయమని చెప్తున్నాం. ఇది మనకి సైంటిస్టుల ద్వారా రికమెండ్ చేసినట్టు ఉందండి. మామూలుగా అయితే యూరియా అనేది నత్రజని యూరియా రూపంలో, ఇది భాస్వరం అనేది ఎస్ఎస్పి రూపంలో, ఈ పొటాష్ అనేది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇయ్యమని జరుగుతాం. సో ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది మనం రికమెండ్ చేసి ఉన్నాం. దీంతో పాటు మనకి మెగ్నీషియం, బోరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అంటే ఫార్మర్స్ కూడా ఇది మెయిన్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల కూడా మనకి దిగుబడి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో మేము రికమెండ్ చేసిన డోసేజ్ ప్రకారంగా మొదటి సంవత్సరం స్ప్లిట్ డోసెస్లో ఈ యూరియా, ఎస్ఎస్పి, ఎంఓపి, అలాగే మెగ్నీషియం సల్ఫేట్, బోరాక్స్ ఇవి ఏమని చెప్పడం జరుగుతుంది. అంటే మామూలుగా ఇట్లా పంట నష్టాలకు సంబంధించిన దాన్ని కూడా దీనికి ఏమైనా వర్తిస్తుందా మేడం? పంట నష్టానికి సంబంధించిన సబ్సిడీస్ కానీ ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి వచ్చేది, ఫ్యాక్టరీ నుంచి వచ్చేది, వ్యక్తిగతంగా రైతును ఆదుకునే స్కీమ్స్ ఏమైనా దీంట్లో ఉన్నాయండి? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏమన్నా అట్లాంటి జరిగిన పరిస్థితుల్లో తీసుకోవచ్చండి. దీన్ని కూడా మనం నష్టపరిహారం కింద తీసుకునే అవకాశం. రైట్. ఓవరాల్గా వరంగల్ చూసుకున్నట్టయితే ఫార్మింగ్లో ఏ స్టేజ్లో ఉండబోతుంది, రానున్న రోజులు ఎలా ఉండబోతుంది? మనకి ఎట్లయినా వరంగల్లో నీటి వసతి ఉంది కాబట్టి గ్యారంటీగా పామాయిల్ కావాల్సిందే నీరు కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ ఫర్టిగేషన్ పద్ధతి కానివ్వండి, ఈ స్టార్టింగ్లో గెల్లలు తీసే పద్ధతిని మనం అబ్లేషన్ అంటాము, అవి పాటిస్తూ అంతర్ పంటలు వేసుకుంటూ ఈ చెట్టు ఆ బేసిన్లో ఖచ్చితంగా మల్చింగ్ కానివ్వండి, దాంట్లో వీడ్ లేకుండా చూసుకున్నట్లయితే డెఫినెట్గా రైతుకి మంచి అంటే క్వాలిటీ క్రాపు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉందండి. అంటే పర్టికులర్గా డిజైన్ చేసేటప్పుడు వాటర్ సోర్స్ అని మీరు అంటున్నారు, అంటే దానికి ఎన్ని బోర్లు వేయాలి ఉంటుంది, ఎంత వాటర్ సోర్స్ అవసరం ఉంటుంది మేడం? కామన్గా అయితే వరి కంటేనేమో వర్షధారణ ఏదో రకంగా చేస్తారు. దీనికి పర్టికులర్గా మనకి 2 డ్రిప్ వేయాలంటే ఖచ్చితంగా బోర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎన్ని బోర్స్ అని ఇంపార్టెంట్?
బోర్ ఉన్నాయి, ఇక్కడ మనకి బావులు కూడా ఉన్నాయండి చాలా వరకు. అది మనం ఆల్రెడీ టెస్ట్ చేస్తాం, అంటే వాటర్ సోర్స్ ఎంత ఉంది అనేది కూడా మోటార్ ఆన్ చేసి కాసేపు చూడడం జరుగుతుంది అన్నట్టు. ఆ ప్రెషర్ ఎంత ఉంది అనేది చూసి ఖచ్చితంగా దాని ప్రకారంగా డిజైన్ వేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఇక్కడ ఖచ్చితంగా 2 ఇంచ్ కంటే ఎక్కువ 3 ఇంచ్ బోర్లు పోసేటి బావి నుంచి కూడా అంత ప్రెషర్ ఉండేటి ఉన్నాయండి వాటర్. సో వాటర్కి ఏమి ఇక్కడ ఇబ్బంది లేదు, అది చెక్ చేసుకునే మనం ముందుకెళ్తాం. రైట్. ఫైనల్గా వరంగల్ రైతులకు మీ తరపున, మీ డిపార్ట్మెంట్ తరపున ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? రానున్న రోజుల్లో రైతే రాజ్యాంగ, రైతే బంగారు ధీమంగా ఎదగాలంటే, రైతు ఆర్థికంగా బలపడాలంటే మీ డిపార్ట్మెంట్ నుంచి ఇక రానున్న రోజుల్లో ఇంకేమన్నా కొత్త విధి విధానాలు, రైతులకు చట్టాలు వచ్చే ఛాన్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మనకి మన నేలలు, మన నీటి వసతి ఉంది కాబట్టి పామ్ ఆయిల్ అనేది గోల్డెన్ పామ్ ఆయిల్ అనేటట్టుగా చేయాలనుకుంటే డెఫినెట్గా రైతులందరూ కూడా ఇది డిపార్ట్మెంట్ సపోర్టు మనకి మొక్కల మీద ఉంది, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా రైతులు ఈ పంటను వేసుకోవచ్చండి. మీకు ఎటువంటి ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీస్లో ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ఖచ్చితంగా మా ఫీల్డ్ ఆఫీసర్స్ మీకు అండగా ఉంటారు. ఈ సబ్సిడీ ప్యాటర్న్ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నాం కాబట్టి రైతులు ఈ సబ్సిడీని వినియోగించుకుంటూ ఈ పంటని ఎంపిక చేసుకొని మీ నేల స్వభావము, వాటర్ స్వభావం చూసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను ప్రతి రైతు సోదరులను కోరుకుంటున్నానండి. రైట్. ఇది ఏదేమైనా కానీ రైతు రాజ్యానికి నాందిగా పలికే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో ఫార్మింగ్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా చేయాలనే దిశగా రైతులకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. దాంట్లో సబ్సిడీస్ కానీ ఇంకా వివిధ చేసుకుంటూ రైతులకు ఆర్థికంగా ఎదిగే విధంగా ఈ ఫార్మింగ్ అనేది ఉంటుంది. ఫామ్ ఆయిల్లో దేశంలోనే తెలంగాణని ముందుగా తీసుకెళ్లాలని అనుకుంటారు. ప్రత్యేకంగా వరంగల్లో ఈ ఫార్మింగ్ మీద చాలామంది రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇదే ఫార్మింగ్ ఇలా వెళ్తే ప్రతి రైతు కూడా ఆర్థికంగా ముందుకు